హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లా కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే టమాటా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పలావ్ సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని వాటర్ పోసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మెత్తంగా ఉండాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు వరకు బియ్యం వేసుకుంటున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక 3-4 టమాటాలు సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాల వరకు వేసుకున్నాను. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గాక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఈ టమాటా పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళచ్చు. లంచ్కి కానీ డిన్నర్కి కానీ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పలావ్ పెద్దగా స్పైసెస్ ఉండదు. 2 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో వాటర్ పోసుకోవాలి. 1 కప్పుకు 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్లు తెల్లేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు నీళ్లు తెల్లాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు ఉప్పు ఏమన్నా తక్కువ అయితే ఉప్పు వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి. 2 విజిల్లు వచ్చాక ఎయిర్ అంతా పోయేదాకా ఉంచుకొని కుక్కర్ మూత తీయాలి. చూసారు కదా, ఇంట్లో ఉండే వాటితోనే టమాటా పలావ్ ఎలా తయారయ్యిందో. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ పలావ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.